దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 6th May 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. ది బుక్ ఆఫ్ ప్రాఫెట్ జెర్మియా చాప్టర్ 30 and verse 17. ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే యెహోవా వాక్, ఇదే యెహోవా దేవుని యొక్క మాట. ఏంటండి? నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మానిపెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకంటున్నారు? ఇదిగో, ప్రజలందరూ నిన్ను విడిచిపెట్టారు, ప్రజలందరూ నిన్ను వెలివేశారు, ప్రజలందరూ నిన్ను చీ అన్నారు. దేవుడు అంటున్నాడు, నీకు నేను ఆరోగ్యమును కలుగజేసి, ప్రజలు నిన్ను వెలివేసినందున నీ ఆరోగ్యము క్షీణించింది, నువ్వు దుఃఖము, వేదన, బాధల్లో పడిపోయావు కనుక నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఐ విల్ రిస్టోర్ హెల్త్ అంటు thee, and I will heal thee of thy wounds, said the Lord, because they called thee an outcast, saying, This is Zion whom no man seeketh after. ఎవ్వరూ కేర్ చేయని వ్యక్తి అని లోకం చెప్తున్నారు. దేవుడు అంటున్నాడు, నీ గాయములను మానిపెదను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దెబ్బలు వేరు, గాయాలు వేరు. గాయాలంటే మాటల ద్వారా వచ్చినవి, లేక దీర్ఘకాలము నుంచి మనం అనుభవిస్తున్న ఆ శ్రమ, ఆ దుఃఖము, ఆ మాటలు, లేక ఆ యొక్క ఆరోపణ, అది ఒక గాయంగా మారిపోతుంది. దెబ్బలు మానిపోతాయి, వాటే మారిపోతాయి, గాయాలు ఉండిపోతాయి. ఆ గాయాలను దేవుడు ఏమంటున్నాడు? నేను మానిపెదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన గాయాలు నిన్ను పిండేస్తున్నాయి, నిన్ను బాధ పెడుతున్నాయి. కొన్ని గాయాలు నేను ఇంకా బాగవ్వటం లేదు. ఆ దుఃఖంతోనే నీ జీవితాన్ని నువ్వు వెళ్ళబుచ్చుచున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ గాయమును నేను మానిపెదను అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు ఆరోగ్యము కలుగజేసి నీ గాయమును మానిపెదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ గాయం వల్ల నీవు చేతకాని పరిస్థితిలో ఉన్నావో, ఏ గాయం వల్ల నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కలేకపోతున్నావో, ఏ గాయం వల్ల నీ కెరియర్లో ముందుకు వెళ్ళలేకపోతున్నావో, ఈ గాయం వల్ల నీవు లాభమును సంపాదించుకోలేకపోతున్నావో, ఈరోజు దేవుడు ఆ గాయములను మానుపుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గాయము మానిపిన తర్వాత నీలో ఆ యొక్క ఆత్మీయ చురుకుతనము కనబడుతుంది. యూ విల్ బీ క్విక్కర్ దెన్ బిఫోర్. నీ కాళ్ళు లేడి కాళ్ళు వలె చేయబడతాయి. हिंदी में पढ़ेंगे यिर्मयाह का पुस्तक, उसमें 30 अध्याय और 17 वचन पढ़ रहे हैं. तेरा इलाज करके तेरे गाँवों को चंगा करूँगा, यहोवा की यह वाणी है, क्योंकि तेरा नाम टुकराई हुई पड़ा है. वह तो सिरियोन है, उसकी चिंता कौन करता है? प्रभु को धन्यवाद. प्रभु कहते हैं, मैं तेरा इलाज करूँगा, तेरे घावों को चंगा करूँगा. क्यों तेरा इलाज करेंगे? क्योंकि आप सियोन है और लोग ने आपको छोड़ दिया है. आप क्रिश्चियन बने हैं, लोग आपको कम देख रहे हैं, नीचे देख रहे हैं. इसलिए प्रभु कह रहे हैं, मैं आपका इलाज करूँगा और आपके घावों को मैं बंद करूँगा. आज जो घाव से आप ज़िंदगी में आगे बढ़ नहीं पा रहे हैं, जो घाव से ज़िंदगी में आप तरक्की नहीं कर पा रहे हैं, परमेश्वर आपके घाव को बंद कर रहे हैं. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాయము మానిపివేయబడడం వలన నీ జీవితం ముందుకు వెళ్తుంది. గాయము మానిపివేయబడకుండా ఆ గాయముతోనే నువ్వు ఒక ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఒక మినిస్ట్రీ, ఒక పరిచర్య చేసిన పరిమితంగా ఉంటుంది. కానీ గాయము మానిపిబడిన తర్వాత నీవు అపరిమితమైన పరిచర్య, అపరిమితంగా ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తుతిద్దామండి. నీకు ఆరోగ్యము కలుగు చేస్తున్నాడు ఆయన, నీ గాయములను మానుపుతున్నాడు. హీఈస్ హీలింగ్ యూ అండ్ హీఈస్ హీలింగ్ ఆల్ యువర్ వూండ్స్.
ఈజ్ హీలింగ్ ఆల్ యువర్ wounds. ఈజ్ రిస్టోరింగ్ హెల్త్ అండ్ హీలింగ్ ఆల్ యువర్ wounds. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడేవు, బలపరిచావు. మా గాయములు మానుపినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవా, పరిస్థితుల ద్వారా వచ్చిన గాయములు, మనుషుల ద్వారా, నాయన తండ్రి, స్నేహితుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా, చలికాళ్ళ ద్వారా మాకు వచ్చిన గాయములను నువ్వు మానుపినందుకు స్తోత్రములు నాయన. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారు మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారు మంచి బిజినెస్ లాభాలు దయచేయమని అడుగుతున్నాను. చదువుకుంటున్న వారు, న్యూ అడ్మిషన్స్ తీసుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ ఎదురు చూస్తున్న వారు అందరూ కూడా మీరు దీవించి ఆస్వాదించినందుకు స్తోత్రం. విదేశాల్లో చదువుకున్న బిడ్డలు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకీటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపజేసి మీరు కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని నువ్వు రక్షించి కాపాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, విషయంగా శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడు. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయం. మహిళ ప్రార్థన చేసిన వారు మీరు క్షమించిన ప్రకారం ప్రార్థించము. మిమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనుని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.